నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ నా వెనక కనిపిస్తున్నటువంటి ఫోటో చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి అజారుద్దీన్ గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మైనార్టీ ఓట్ బ్యాంకును కాపాడుకునే దిశగా అజారుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించారంటూ బీఆర్ఎస్ బీజేపీ పెద్ద ఎత్తున ఆ రోజులలో ఆరోపణలు చేసినాయి. అయితే ఈ తరుణంలో అజారుద్దీన్కి సంబంధించినటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవి కూడా పోయే కాలం వచ్చింది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడతా ఉన్నటువంటి సందర్భం. అయితే మే 16 తర్వాత జరిగేటువంటి క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఈయనకు అవకాశం మరొకసారి కల్పిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే ఇక్కడ ఏప్రిల్ 30వ తేదీన ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే పదవి లేకపోతే ఇక్కడ ఈయన మంత్రి పదవి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గడువు అప్పుడు 6 నెలల గడువే ఉంటుంది. నామినేటెడ్ మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళకు 6 నెలల గడువు ఉంటుంది. ఆ గడువు పూర్తయిందంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేకపోతే పదవి పూస్ట్ అన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళు చేయించింది ఏంటంటే 3 నెలలు ఇంకా 3-4 నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ వరకే ఈయన గడువు ఉన్నది. 3-4 నెలల తర్వాత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఉండడంతో ఇప్పుడు అజారుద్దీన్ ఒక సందిగ్ధంలో పడ్డట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సరే, రాజకీయంగా మాట్లాడుకుంటే ఏమన్నా అవుతుందా అవ్వదా, అజారుద్దీన్ కొనసాగే అవకాశాలు ఉంటాయా అంటే అక్కడ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ఏమైనా అవకాశాలు కల్పిస్తే ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఏమైనా అవకాశం కల్పించే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే గతంలో హెచ్సిఏకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజారుద్దీన్ పై 20 కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించినటువంటి కేసు విచారణ నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఆయన పదవి నుండి కూడా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో తర్వాత ఇక గవర్నర్ అభ్యంతరం తెలుపవచ్చు ఈ 20 కోట్లకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో. తర్వాత రాజకీయంగా పలుకొని కారణాలు, కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరు గవర్నర్ ఆమోదించకపోవచ్చు, ఎమ్మెల్సీ పదవిని ఇవ్వకపోవచ్చు అనే కోణం కూడా నడుస్తూ ఉన్నది. అయితే మరొక విషయం ఏంటి అంటే ఒకవేళ గవర్నర్ ఎమ్మెల్సీ కానీ ఇవ్వకపోతే కష్టతరం అయిపోతుంది అజారుద్దీన్కి. కష్టతరం అయిపోయి ఆయన పరిస్థితి ఎక్కడ పోతుంది అంటే మళ్ళొక తర్వాత ఎప్పుడు నవంబర్ 14 తర్వాత ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా అవకాశాలు ఉంటాయంటే చెప్పలేం. అలాంటి పరిస్థితులలో కొంతమందికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఇది పూర్తయ్యే సమయం వస్తుంది. ఆ పూర్తయ్యే సమయంలో కనుక ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే దీనికి గవర్నర్ అడ్డుపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత గవర్నర్ ఆమోదం మరియు హెచ్సిఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు లాంటి అంశాలతో అజారుద్దీన్ని మంత్రిగా చూసే అవకాశం లేదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తారు. అసలు అజారుద్దీన్కి ఎందుకు ఇచ్చిర్రు అనే కోణంలో బీఆర్ఎస్ మాట్లాడినా బీజేపీ మాట్లాడినా అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మైనార్టీ ఓట్ బ్యాంకుల కోసం ఇక్కడ అజారుద్దీన్ని పావుగా పాడుకున్నారు. అక్కడ నవీన్ యాదవ్ని గెలిపేయడానికి అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ని కాస్త కాంగ్రెస్ పార్టీ వైపు మర్చడానికి అక్కడ ఎంఐఎం సపోర్ట్ చేసినా కూడా కొంత ముస్లిం మంత్రి ఎవరు లేకపోవడం, మైనార్టీలలో గత ప్రభుత్వాలను చూసినా కూడా ఎవరో ఒక మంత్రి శాఖలో మైనార్టీకి సంబంధించినటువంటి ముస్లిం నాయకుడు ఉంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా ముస్లింలకు సంబంధించినటువంటి సీనియర్లు కానీ తర్వాత జూనియర్ నాయకులు కానీ ఎవరు కూడా కనిపించలేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత మైనార్టీ వర్గాలలో కొంత చర్చలు వేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అజారుద్దీన్ని తెర మీదకి తీసుకొచ్చి అప్పటికప్పుడు నామినేటెడ్ సంబంధించినటువంటి మంత్రివర్గంలో చోటు కల్పించడం, మైనార్టీ శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి సందర్భాలు జరుగుతున్నటువంటి విషయంలో అప్పటికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ముస్లింకి సంబంధించినటువంటి కొంత నాయకులు కూడా చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, అక్కడ సందిగ్ధంలో పడేసే అవకాశాలు ఉంటాయి అని. 6 నెలల సమయంలో ఇక్కడ ఏం చెప్పారు, ఎమ్మెల్సీగానో అవకాశం కల్పించవచ్చు, తర్వాత ఏదైనా విషయంలో తీసుకునే అవకాశాలు ఉంటాయి, అజారుద్దీన్ సంబంధించిన క్లీన్ చిట్ ఉంది అని కానీ గవర్నర్ కోటాలో అని కానీ ఇవన్నీ కూడా
కానీ ఆల్రెడీ 20 కోట్ల రూపాయల అవకతవకల మీద చాలా పెద్ద పంచాయతీ నడుస్తూ ఉన్నది హెచ్సిఐకి సంబంధించినటువంటి క్రికెట్ బోర్డు. రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తాజా కొంత ముస్లింలకు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ అవును అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు క్లుప్తంగా చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే మరొక విషయం ఏంటంటే ఈ నెల వచ్చే నెల 30 తారీఖు వరకు ఆయన గడువు ఉంది. ఆ గడువు పూర్తయింది అంటే ఆయన మంత్రి పదవి పోవాల్సినటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఏ విధంగా మరి మంత్రి హజారుద్దీన్ని ఏ విధంగా కొనసాగిస్తారనేది క్వశ్చన్ మార్క్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మైనార్టీ నాయకులకు అర్థం కానటువంటి పరిస్థితి. ఒక మైనార్టీకి సంబంధించినటువంటి విషయంలో మంత్రి పదవి ఇచ్చింది బాగానే ఉన్నదబ్బా, మరి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఎక్కడా కూడా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి గడువు ముగుస్తలేదు, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సందర్భం లేదు. మరి ఏ విధంగా ఇప్పుడు ఈ సందర్భంలో అజారుద్దీన్ కొనసాగిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. రాజకీయ క్రీడలో భాగంగా అజారుద్దీన్ని వాడుకున్నారనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు, మైనార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు, అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. రేవంత్ పావుగా వాడుకుంటా ఉన్నాడు మైనార్టీలను, ముస్లింలను ఓటుగా వాడుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ దిక్కు చూసినా ఇప్పుడు నాలుగు దిక్కులలో ఏ దిక్కు చూసినా కూడా అజారుద్దీన్కి అవకాశం లేదు. ఎక్కడి నుంచి అంటే గవర్నర్ కోటాలో అవకాశం లేదు. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ముగిసిన తర్వాత కూడా వారి స్థానంలో ఎమ్మెల్సీగా నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది నవంబర్ 14 తర్వాత. కానీ ఏప్రిల్ 30కే గడువు ముగుస్తూ ఉన్నది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 నెలలు, మరో 6 నెలల సమయం పట్టవచ్చు. నవంబర్ 14 రావాలి, అలా పదవి కాలం ముగించాలి, తర్వాత అజారుద్దీన్ని మళ్ళీ తీసుకోవాలి అంటే మే 16 తర్వాత ఏమైనా క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉంది అని ఒక పెద్ద ఎత్తున చర్చనే వచ్చింది. ఆ చర్చలో భాగంగా మళ్ళీ అజారుద్దీన్కి ఏమైనా అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఏమైనా ఆమోదం తెలుపరా అనే కోణంలో కూడా ఒక చర్చలు ఇస్తూ ఉన్నది. ఈ సందర్భంలో అజారుద్దీన్కు చుక్కెదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ అనలిస్టులు చెప్తా ఉన్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎన్నోసార్లు మోసం చేసింది మైనార్టీలను, ఈసారి మరొకసారి నట్టేయడం ఉంచుతూ ఉన్నది. ఒక మంత్రి పదవి ఇచ్చి బూచిగా చూపించి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలు గెలిచారు. ఇవన్నీ కూడా ఈ యొక్క అంశాలపై చాలా చర్చ లేపుతా ఉన్నారు. దాని మీద మరి అజారుద్దీన్కి ఎలాంటి హామీ ఏమనున్నారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ అంశాల మీద కూడా కొంత డిబేట్ పాలిటిక్స్ అనేది నడుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనేది క్రిస్టల్ క్లియర్గా తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్నది. సమాజం అంతా కూడా మరి ఏంది, ఏ డెసిషన్ ఎక్కడ, అసలు పథకాల విషయంలో కావచ్చు, ఈ మంత్రివర్గం విషయంలో కావచ్చు, కొంతమంది మాకు కావాలని కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం కావచ్చు. అజారుద్దీన్కి ఎలా ఏప్రిల్ 30 తారీఖు తర్వాత అజారుద్దీన్ పరిస్థితి ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.